ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూ కాశ్మీర్లో మిస్టరీ మరణాలు. రాజౌరి జిల్లాలో మృత్యుఘోష. నెలన్నర అవుతున్న వీడని మిస్టరీ. అంతుచిక్కని మరణాలు చూసి బిత్తరబోతున్న ఆరోగ్య శాస్త్రవేత్తలు, బిక్కుబిక్కుమంటున్న అక్కడి జనం. కాశ్మీర్లో అసలేం జరుగుతుంది? ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఎందుకు తేల్చలేకపోతున్నారు? మరైతే ఈ వరుస మరణాలకు కారణమేంటి? జమ్మూ కాశ్మీర్ను అంతుచిక్కని వ్యాధి ఏదైనా పట్టి పీడిస్తుందా? ఇంతకీ అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకునేది ఎవరు? ఈ రహస్యం వీడేది ఎలా? అసలు కాశ్మీర్ అంటేనే దాల్ సరస్సు సోయగం. కాశ్మీర్ అంటేనే హిమాలయ పర్వతాల అందం. నిండా మంచు దుప్పటిని కప్పుకొని ఉండే హిమాలయాల సొగసు, ఎంత చూసినా తీరని ప్రకృతి రమణీయత. అలాంటి కాశ్మీర్ కొండల్లో మిస్టరీ మరణాలు అక్కడి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడి రాజౌరి జిల్లా బుదాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 15 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో బాలుడి పరిస్థితి కూడా ఇంకా విషమంగానే ఉంది. అయితే వీరందరిలో కనిపించే కామన్ లక్షణాలు ఏంటంటే అధిక జ్వరం, వాంతులు, తీవ్రంగా చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం. మృతి చెందిన వారిలో కూడా ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. మరి వీరంతా ఎందుకు మరణిస్తున్నారు? వారిని ఇంతగా పట్టి పీడిస్తున్న వ్యాధి ఏంటి అని అక్కడి ప్రభుత్వం 11 సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని. కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించిన తర్వాత ఎన్నో రకాల వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. తాజాగా చైనాలో HMPVపై కూడా జోరుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో వింత మరణాలు దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే ఓవైపు ఇది మంచు విపరీతంగా కురిసే కాలం కాబట్టి రాజౌరిలో వరుస మరణాలకు ఏదైనా వైరస్ దాడి కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్న నేపథ్యంలో బ్యాక్టీరియా కానీ, సాంక్రమిక వ్యాధులు కానీ సోకాయా అని కూడా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు అంతా అనుమానిస్తున్నారు. కానీ ఇవేవి కారణం కాదని తేలింది. ఆ విషయంపై ఓ క్లారిటీ కోసం బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్లకు పంపించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. పూణేలోని NIV, ఢిల్లీలోని NCDC, లక్నోలోని NITR, గ్వాలియర్లోని DRDE ల్యాబ్లకు పంపి టెస్టులు చేయించింది. ఈ మరణాలకు వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ కారణం కాదని ల్యాబ్లు వెల్లడించాయి. అయితే IITR మాత్రం ఆ నమూనాల్లో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని తేల్చి చెప్పేసింది. అంటే ఇక్కడ చనిపోయేవారు ఎవరు కూడా ఏ వ్యాధి వల్ల చనిపోవట్లేదని స్పష్టంగా తెలుస్తుంది. మరైతే వీరంతా కేవలం విషపూరిత పదార్థాల వల్లనే చనిపోతున్నారనుకోవాలా? కాసేపు అలాగే అనుకుందాం. అలా అయితే వారి శరీరాల్లోకి ఆ విష పదార్థాలు ఎలా వెళ్ళాయి? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మరణించిన వారంతా కూడా కేవలం 3 కుటుంబాలకు చెందినవారు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వీరందరికీ ఒకరితో ఒకరికి సంబంధాలు, బంధుత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఒకరోజు బుదాల్ గ్రామంలో 2024 డిసెంబర్ 7న బంతి భోజనం పెట్టారు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక 2024 డిసెంబర్ 12న బంతి భోజనంలో విందు ఆరగించిన మరో కుటుంబంలోని 9 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 3 చనిపోయారు. 2025 జనవరి 12న కూడా బంతి భోజనం చేసిన ఓ కుటుంబంలోని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఓ బాలిక చనిపోయింది. మరో బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. నెలన్నర వ్యవధిలోనే మొత్తం 15 మంది చనిపోయారు. దీంతో గ్రామస్తులంతా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో వణికిపోతున్నారు. అసలు ఈ విందుకు, మరణాలకు లింక్ ఏంటి? IITR చెప్పినట్లు ఆ విష పదార్థాలు విందు భోజనంలోనే కలిశాయా, లేక ఎవరైనా కావాలని కలిపారా? అయితే ఇక్కడ బాగా గమనిస్తే విందు భోజనం చేసిన వారే అధిక జ్వరం, వాంతులు, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరు మాత్రమే అలా మరణిస్తున్నారు. మిగతా వారిలో ఎక్కడా కూడా ఈ అనుమానాస్పద లక్షణాలు కనిపించలేవు. ఇంకో విషయం ఏమిటంటే చనిపోయిన వారి బ్లడ్ నమూనాల్లో న్యూరోటాక్సిన్ ను గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ న్యూరోటాక్సిన్ అనేది ఎంత ప్రమాదకరమైన విష పదార్థం అంటే అది ఒక్కసారి మనిషి శరీరంలో ప్రవేశిస్తే అది మనిషి మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే ఓ విషపూరిత పాము కాటు వేస్తే ఏ విధంగా ఉంటుందో అచ్చం ఆ విధంగా ఉంటుంది. ఇంకా కండరాల బలహీనతకు కారణమవుతుంది. శరీరం వణుకుతుంది. మెదడులోని హిప్పోకాంపస్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా జ్ఞాపక శక్తి కోల్పోతారు. వాస్తవానికి ఈ న్యూరోటాక్సిన్స్ అనేటివి పర్యావరణ కాలుష్య కారకాలు. ఇంకా కొన్ని రకాల మందులలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి శరీరంపై ముడతలు తగ్గించడానికి వైద్య సౌందర్య చికిత్సల్లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు.
మరైతే విందు భోజనంలో ఈ న్యూరోటాక్సిన్స్ అనే పదార్థం ఎలా కలిసింది? ఈ ఫ్యామిలీలను చంపాలని చూసేది ఎవరు? కేవలం ఆ కుటుంబాలని ఎందుకు చంపాలనుకుంటున్నారు? నెలన్నర గడిచిపోతున్నా ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఎందుకు నానుస్తుంది? కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తోందా అని కొందరు వాదిస్తుంటే, ఈ విషయాన్ని కప్పిపుచ్చే అవసరం ప్రభుత్వానికి ఏం ఉందని మరికొందరి వాదన. అంతుచిక్కని ఈ మరణాలకు కారణమేంటి అన్న కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు అధికారులు. చూడాలి మరి ఇంకా ఈ విషయంలో ఏం తేలనుందో.